హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బాజీ ఎంటర్ప్రైజెస్. నేను ఫస్ట్ నుంచి నాకు చిన్న డ్రీమ్ ఒకటి ఉండేది. అదేంటి అంటే, ఏదైనా ఒక వీడియో కనిపించినప్పుడు దాన్ని క్యాప్చర్ చేయాలి. ఏదన్నా ఒక సీన్ని మనం చూసినప్పుడు దాన్ని క్యాప్చర్ చేయాలి, నేచర్ని అని చాలా అలవాటు ఉండేది. నేను ఇంతకుముందు అరకు ఇలా వెళ్ళిన ప్లేసుల్లో కూడా చాలా వరకు నా దగ్గరున్న మొబైల్లో చాలా వరకు నేను క్యాప్చర్ చేసేవాడిని. ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. నేను అరకు 2015 అంతే 2013 2010 వెళ్ళిన ప్రతిసారి కూడా నా దగ్గర రికార్డ్స్లో ఉంటాయి. నేచర్ వీడియోస్ చాలా ఉంటాయి. సో కొంచెం అప్డేట్ అవుతున్న కొద్దీ మన దగ్గర కొంచెం మంచిగా ఉండాలి. అప్పుడు సోనీ 300 కెమెరా ఉండేది నా దగ్గర. తర్వాత డిఎస్ఎల్ఆర్కి వచ్చేసరికి దాన్ని ఎవరు నన్ను ముట్టుకోనో లేదు. అది కొనే రూపాయి కూడా నా దగ్గర అప్పుడు లేదు. సో మనం ఎందుకులే అంత బడ్జెట్ అని చెప్పేసి ఆగిపోయా. తర్వాత క్రమేణా కొంచెం టైం బాగుండి ఒక రూపాయి అలా అలా దాచుకొని నా ఓన్గా ఏదన్నా ఒక ఐటెం కొనాలి అనిపించినప్పుడు ఎక్కువగా నేను గోల్డ్ కొనేవాడిని. ఇక పెళ్ళైన తర్వాత తెలిసిందే కదా, మనం గోల్డ్ ఇంట్లో వాళ్ళకే కొనాలి కానీ మనకు కొన్నవారు. సో అలా కాదులే, మనకి పాకెట్ అవసరం కోసం ఏదన్నా కొంచెం అమౌంట్ దాయాలనిపించి అలా దాచుకున్నాక మీకు ఒక మోడల్ చూపిస్తా. ఇది వచ్చేసి ఆస్మో 7 గింబల్. ఇది లాస్ట్ ఇయర్ నేను పర్చేజ్ చేశాను. చాలా చాలా అంటే చాలా అవసరం ఉంటుంది. సేమ్ మనం చూస్తాం కదా బిల్డ్ క్వాలిటీ అని, ఇవన్నీ DJI గింబల్. దీంతో చాలా వీడియోస్ రికార్డ్ చేశా. నా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టే ప్రతి వీడియో కూడా దీని నుంచే రికార్డ్ చేశా. ఇది నాకు చాలా ఇష్టం. కాకపోతే ఒక స్టెప్ ఎదరికి ఎందుకు వెళ్ళాను అంటే, ఇప్పుడు దీన్ని ఆన్ చేసినప్పుడు చూడండి, పర్ఫెక్ట్ స్టాండ్లో మోడ్లోకి వచ్చేస్తుంది. అదిగో చూసారా, ఈ మోడ్లోకి వచ్చేసింది. అంటే దీంతో నేను యూజ్ చేయొచ్చు, కానీ ఆస్మో 3 దీనికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, ఇది మొబైల్ నా దగ్గర ఒకటే ఉంది. నేను ఏదైనా మనం వర్కులు చేస్తున్నప్పుడు ఏదైనా మనం ఒక వీడియో తీయాలి అంటే ఫోన్ని ఒక వీడియో మోడ్లో పెడితే ఎవరో ఒక కస్టమర్ నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. నేను చాలాసార్లు సఫర్ అయ్యా. సడన్గా వీడియో ఆపేయాల్సి వచ్చేది, లేకపోతే కంటిన్యూ వీడియో ఉండేది కాదు. అలా ఇబ్బంది పడుతున్నప్పుడు నా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, ఇది ఆస్మో 3 ఒకసారి ట్రై చేయి, బాగుంటుంది. ఇది వాయిస్ కూడా నీకు కాంబో కిట్ వస్తుంది, దాంట్లో ఈ DJI మైక్ వస్తుంది. ఇది నేను చాలామంది యూట్యూబర్స్ దగ్గర చూసా. అసలు దీన్ని నేను టచ్ చేస్తానని కూడా నేను కల్లో కూడా ఎప్పుడు అనుకోలేదు. మనకి ఇది చాలే, ఇది సరిపోతుంది కదా అని అనుకున్నా. కానీ లాస్ట్ టైం ఫ్లిప్కార్ట్ సేల్లో క్రియేటర్ కాంబో మొత్తం సెట్ మనకి బెస్ట్ రేట్లో ప్రొవైడ్ చేశారు. సో ఇంకా దీన్ని కొనాల్సిన టైం వచ్చింది అనిపించింది. ఎందుకంటే ఆస్మో 3 ఒక 3 years బ్యాకే మోడల్, ఇప్పుడు ఆస్మో 4 వచ్చింది. కానీ బిల్డ్ క్వాలిటీ 4K 60 FPS వీడియో వస్తుంది ఇది. సో దానికి రాజీ పడకూడదు, ఆ క్వాలిటీలోనే నేను ఇది తీసుకున్నా. చూసారా వీడియో క్వాలిటీ ఎలా వస్తుందో, చాలా క్వాలిటీ. 4K 60 FPS ఏ మాత్రం తగ్గట్లేదు వీడియో. అదే నచ్చింది. అది నచ్చడం వల్లే ఇది ట్రై చేసి తీసుకున్నా. ఇక మీదట యూట్యూబ్లో వచ్చే ప్రతి వీడియో ఈ DJI ఆస్మో 3 నుంచే వస్తాయి. ఇంకా సెట్టింగ్స్ ఉన్నాయి చాలా. యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ బేసిక్ మోడ్లోనే రికార్డ్ చేస్తున్నాను. ఇంకొన్ని రోజులైనాక అప్డేట్
మారుతూ ఉంటుంది, స్లోగా ఎడిటింగు. నా వర్క్ ఫీల్డ్లో చాలా వరకు ఖాళీ ఉండదు. మనం మా ఫీల్డ్ సంగతి తెలిసిందే, హ్యాండ్స్ అస్సలు బాగోవు ముట్టుకోవడానికి. వర్క్ బాగా హెవీగా ఉన్నప్పుడు అసలు టచ్ కూడా చేయలేము వీటిని. సో అలాంటి టైంలో ఫోన్లు బాగా డిస్టర్బ్ అవుతున్నాయి. ఇదైతే హ్యాండ్ పాకెట్ చాలా బాగుంది. సో అందుకే ఫ్రెండ్ సజెషన్స్ అడిగాను, ఒక ఇద్దరు ముగ్గురిని అడిగాను, ఇది బాగుంది అని చెప్పారు. 4K అల్ట్రా వస్తుంది నీకు, నీకు యూట్యూబ్కి చాలా బాగుంటుంది, అండ్ 2 hours వీడియో నువ్వు అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. మన వర్క్ మ్యాక్సిమం 1 hour, 1 hourలో మ్యాక్సిమం క్లోజ్ అయిపోతుంది. సో అదిగాక దీనికి కాంబో కిట్ కింద మైక్ అండ్ ఇది మైక్ డీజే ఇది, అండ్ దీనికి ఎక్స్ట్రా బ్యాటరీ కూడా ఇచ్చాడు, డీజే బ్యాటరీ ఇది. సో ఈ 2 ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా కిట్ కొనేసాను. దీనికి మళ్ళీ విత్ స్టాండ్ ఇచ్చాడు. మైనస్ ఏంటంటే దీనికి పవర్ బ్యాంక్ ఓలా, ఇది మెమరీ కార్డ్ మెయిన్ ఇంపార్టెన్స్. మెమరీ కార్డ్ ఓలా, ఆ మెమరీ కార్డ్ని మళ్ళీ నేను కొంచెం ఎక్కువ కాస్ట్కే కొనాల్సి వచ్చింది, 128. కాకపోతే 4K 60 FPS కావాలి అంటే తప్పదు, ₹1 పెట్టాల్సిందే. బిల్డ్ క్వాలిటీ కదా అది. వాడు యూట్యూబ్లో కొన్ని కంపెనీ సజెస్ట్ చేశాడు. ఇంత పేమెంట్ పెట్టుకున్న తర్వాత ఆ ఒక్క చిన్నదానికి ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ శాండిస్క్ బ్రాండ్లోకి వెళ్ళాను. మొత్తానికి వీడియో చేసేసానమాట. ఇదే నా ఫస్ట్ వీడియో. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, అప్పుడప్పుడు నా అప్లోడ్స్ని చూస్తూ ఉండండి. మోస్ట్లీ గేమింగ్ వీడియోలు తక్కువ, కానీ నా వర్క్ వీడియోస్ ఎక్కువ పెడతాను. గేమింగ్వి అప్పుడప్పుడు ఎక్కువ ఉండవు, అప్పుడప్పుడు గేమింగ్ వీడియోస్ లైవ్ పెడతాను. కానీ మోస్ట్లీ విజయవాడ మొత్తం రీచ్ అవ్వటానికే ట్రై చేస్తా. ఎక్కువగా షార్ట్స్లో పెడితేనే ఇవాళ ఎక్కువ మంది చూస్తున్నారు, ఒక లెందీ వీడియో పెడితే చూడలేదు. సో ఇక మీదటి నుంచి లెందీ వీడియోసే పెడతాను, ఒక మినిమం 5 to 10 minutes అనమాట వర్క్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియో ఎలా వస్తుందో యూట్యూబ్లోనే చూడాలి, అది నా 55 inches టీవీలోనే చూడాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.